హలో ఫ్రెండ్స్, టెక్విపీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే VPN అంటే ఏంటి అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. దీనికి సంబంధించి తప్పకుండా మీరు తెలుసుకోవాలి. టెక్నాలజీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టర్మ్. సో దీనికి సంబంధించిన వీడియో ఇంకా చేస్తూనే ఉంటాను, ఇంకా చాలా ఉంది దీని గురించి చెప్పేది. సో ఇది ఒక వీడియో, దానికి సంబంధించి మీరు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎట్లా సెటప్ చేయాలో నేను చెప్తాను ఆండ్రాయిడ్ మొబైల్లో. సో ఆ తర్వాత మీకు డెస్క్టాప్లో కూడా VPN అనేది ఎలా యూస్ చేయాలో నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆండ్రాయిడ్ మొబైల్ కోసం మీరు ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో టైప్ చేయండి స్నాప్ VPN అని. సో మీరు స్నాప్ VPN అని టైప్ చేయండి, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది చూడండి. ఫ్రీ VPN ప్రాక్సీ బై స్నాప్ VPN అని వస్తుంది. సో మీరు చూసుకొని డౌన్లోడ్ చేయండి దీనికి 5 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి అండ్ 4.5 రేటింగ్ ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే చాలా ఫేక్ VPN యాప్స్ అనేవి చాలా ఉంటాయి, మీకు కొంచెం చూసుకొని డౌన్లోడ్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇస్తాను కూడా. అండ్ తర్వాత ఈ యాప్ని ఓపెన్ చేయగానే ఏమవుతుందంటే మీకు చూడండి, ఇప్పుడు ఓపెన్ చేస్తాను ఈ యాప్ని. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ యాడ్స్ వస్తాయి, చాలా కొంచెం భరించాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది ఫ్రీ యాప్ కదా. మీకు ఒకవేళ యాడ్స్ వద్దనుకుంటే ప్రో వర్షన్ కూడా ఉంది, దాన్ని మీరు కొనొచ్చు. అండ్ మీరు ఎప్పుడైతే దీన్ని ఓపెన్ చేస్తారో ఏమవుతుందంటే పర్మిషన్స్ అడుగుతుంది. మీరు ఆల్ పర్మిషన్స్ అనేవి ఇచ్చేయండి. దీనికి ఎటువంటి పర్మిషన్స్ అయితే మీకు ఇవ్వాలో అన్ని పర్మిషన్స్ మీరు ఇక్కడ నుంచి ఇచ్చేయండి. సో అప్పుడే యాప్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది. సో దీనికి ముందు ఒక ఆప్షన్ చెప్తాను, అదేంటంటే IP అడ్రస్ని మీరు ఫస్ట్ చూడండి. నా ఇనిషియల్ IP అడ్రస్ని ఇప్పుడు చూపిస్తాను. దానికి మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇక్కడ 3 బటన్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్, దానిపైన క్లిక్ చేస్తే రిక్వెస్ట్ డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. అంటే మీరు డెస్క్టాప్ వర్షన్ని ఆన్ చేయాల్సి ఉంటుంది. ఇది యాక్చువల్గా అవసరం లేదు, కాకపోతే నేను చెప్తున్నాను. సో వాట్ ఈస్ మై IP అని టైప్ చేయండి. రైట్, వాట్ ఈస్ మై IP అడ్రస్ అని టైప్ చేస్తే ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చేస్తుంది. చూడండి, ఇది నా పబ్లిక్ డొమైన్ IP అడ్రస్. అంటే యాక్చువల్గా నా ISP ప్రొవైడ్ చేసిన IP అడ్రస్ ఇది 202. మీరు చూడండి, గమనించండి ఫస్ట్, ఇది ఇంపార్టెంట్. అయితే 202.153 ఇది ఉంది కదా, ఇది నా యాక్చువల్గా ఉన్న IP అడ్రస్. అయితే నేను ఎప్పుడైతే ఈ యాప్ని యూస్ చేస్తానో నా IP అడ్రస్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను యాప్ని ఓపెన్ చేశాను. యాప్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తాను ఎట్లా నేను సెట్ చేయాలో. నేను చూడండి, ఇక్కడ మీరు యాప్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా స్టేట్స్ అనేవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే ఆ కంట్రీలో ఉన్న VPN సర్వర్స్ అన్నమాట. సో మీరు అన్ని సర్వర్స్ని చూడొచ్చు ఇక్కడ. కెనడా, సింగపూర్, యునైటెడ్ స్టేట్స్ అన్నికి సంబంధించిన ఉన్నాయి. సో ఇక్కడ మీరు VIP అని ఉంది కదా, VIP దాన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇది ప్రో వర్షన్స్, మీకు ఎటువంటి యాడ్స్ రావు అండ్ అన్లిమిటెడ్ డేటా అనేది మీరు పొందొచ్చు ఇందులో. సో ప్రో ప్యాక్ అనేది మీకు ఎటువంటి యాడ్స్ రావు, మామూలుగా అయితే చాలా యాడ్స్ వస్తాయి. సో నేను ఫ్రీ గురించి చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్రీగా చెప్తాను. అయితే ఇందులో ఏంటంటే మీకు పక్కన సిగ్నల్ స్ట్రెంత్ కనిపిస్తుంది కదా, అది ఎక్కడ ఎక్కువ ఉంటే దానిపైన క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంట్రీని నేను సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు మీకోసం చూపించడానికి. సో ఇక్కడ సింగపూర్ ఉంది కదా, సింగపూర్ పైన ట్యాప్ చేసి గో పైన క్లిక్ చేయండి. అప్పుడు ఏంటంటే ఇది స్టార్ట్ అయిపోతుంది. వితిన్ 10 సెకండ్స్ పడుతుంది. కొంచెం ఓపిక పట్టండి, ఎందుకంటే సర్వర్ అనేది కనెక్ట్ కావాలి కదా. సో ఆ సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి 10 సెకండ్స్ అయినా పడుతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తుంది కనెక్టింగ్ అని. సో ఇప్పుడు కొంచెంసేపు వెయిట్ చేయండి. చూడండి, కనెక్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మీకు సింగపూర్, ఇప్పుడు నేను ఏంటంటే సింగపూర్ VPN సర్వర్తో కనెక్ట్ అయిపోయాను. మీకు కావాలంటే ఇప్పుడు చూపిస్తాను. మళ్ళీ గూగుల్ ఓపెన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మీకు తెలుస్తుంది ఆ డిఫరెన్స్ ఏందో. గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ డెస్క్టాప్ అవసరం లేదు, డైరెక్ట్గా కూడా మీకు వచ్చేస్తుంది. సో దీన్ని పక్కన పెట్టేస్తాను. సో డైరెక్ట్గా టైప్ చేయండి ఈసారి వాట్ ఈస్ మై IP అడ్రస్ అని. సో మీరు టైప్ చేసిన వస్తుంది, వాట్ ఈస్ మై IP అడ్రస్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. రైట్, చూడండి నేను టైప్ చేస్తున్నాను కదా, సారీ ఇక్కడ తప్పుగా టైప్ చేశాను, అయినా పర్లేదు వచ్చేస్తుంది రిజల్ట్స్. సో చూడండి, నా IP అడ్రస్ ఇప్పుడు ఏముంది, 128.199. ఇందాక మీకు చూశాను కదా, నా పబ్లిక్ IP అడ్రస్ అనేది ఏముంది, నా ISP ప్రొవైడ్ చేసిన IP అడ్రస్ 202 అది ఉంది. సో ఇప్పుడు ఏంటంటే నా IP అడ్రస్ చేంజ్ అయిపోయింది, ఎందుకంటే నేను VPN సర్వర్ యూజ్ చేశాను. ఇది ఎవరి సర్వరు, సింగపూర్ సర్వర్. సో దానికి సంబంధించిన IP అడ్రస్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే దీనికి సంబంధించిన ఇంకో విషయం చెప్తాను, అదేంటంటే ఈ యాప్ని అనేది చూడండి, మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే VPN అనేది ఆన్లో ఉంది, ఎందుకంటే నేను VPN సర్వర్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. దాని చూడండి, ఈ ఆప్షన్ అనేది ప్రతి ఫోన్లో ఉంటుంది, తెలుసు కదా మీకు VPN అనేది. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఈ థర్డ్ పార్టీ యాప్కి అన్ని పర్మిషన్స్ ఇచ్చేసాను, అదే సెట్ చేసేసింది. ఒకవేళ మీరు సొంతంగా VPN క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ VPN అని ఉంది కదా, ప్లస్ గుర్తు, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ నేమ్ అడుగుతుంది. ఆ తర్వాత మీరు ఏదైతే వెబ్సైట్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నారో VPN యూజ్ చేసి ఆ వెబ్సైట్కి సంబంధించిన అడ్రస్ అనేది అడుగుతుంది, దానికి సంబంధించిన DNS అడ్రస్. ఇవన్నీ ఏంటంటే మీకు వెబ్సైట్లో లభిస్తాయి, కాకపోతే అవన్నీ సెట్ చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో ఇటువంటి థర్డ్ పార్టీ యాప్స్కి మీరు పర్మిషన్స్ అని ఇచ్చేస్తే అవే ఆటోమేటిక్గా మీకు అంతా సెట్ చేసి మీకు VPN అనేది యూస్ చేసుకోవచ్చు. రైట్, సో దీంట్లో ఉన్న ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే
విపిఎన్ ప్రొటెక్టర్. సో ఈ యాప్లో విపిఎన్ ప్రొటెక్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, మీకు చూపిస్తాను. ఇక్కడ మోర్ అని ఉంది కదా, సో యాప్లో ఆ మోర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ విపిఎన్ ప్రొటెక్టర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఏంటంటే మీకు కావాల్సిన యాప్స్ని దీంతో ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ అని ఉంది కదా, దాంతో మీరు ఎక్స్ట్రా యాప్స్ అనేవి యాడ్ చేసి ఈ విపిఎన్ సర్వర్ని యూజ్ చేసుకొని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్గా ఈ విపిఎన్ ఎందుకు యూజ్ చేస్తాము, మన డేటాను అనేది మన ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మన ప్రైవసీని అనేది సెక్యూర్ చేసుకోవడానికి. కాకపోతే దీన్ని మంచిగా యూజ్ చేయొచ్చు, చెడుగా కూడా యూజ్ చేయొచ్చు, అది మీ చేతిలో ఉంది, మీరు ఏ విధంగా యూజ్ చేస్తారో. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ విపిఎన్ చూసుకొని ఏ సైట్స్ అయినా బ్లాక్ అయిన సైట్స్ని మీరు యాక్సెస్ చేయగలరా లేదా. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ వివో అని ఉంది. ఈ వివో ఏంటంటే మ్యూజిక్, మన ఇండియాలో హాట్స్టార్ ఎట్లా ఉందో ఆ విధంగా అమెరికాకు సంబంధించి ఈ వివో అనేది ఒక హాట్స్టార్ లాంటి యాప్, కాకపోతే అమెరికాకు సంబంధించి. కాకపోతే మీరు ఇది ఓపెన్ చేసినప్పుడు చూడండి, దిస్ పేజ్ ఇస్ నాట్ అన్అవైలబుల్ ఇన్ యువర్ రీజన్ వస్తుంది. అంటే ఈ పేజ్ అనేది ఈ ఇండియాకి సంబంధించి కాదు, ఇది ఓన్లీ అమెరికాలో మాత్రమే ఓపెన్ అవుతుంది. కావాలంటే మీరు టైప్ చేయండి, చూసుకోండి, వివో అనే సైట్ని ఓపెన్ చేయండి, మీకు ఓపెన్ అవుతుందో లేదో చెప్పండి. మీరు కామెంట్ బాక్స్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నాకు చెప్పండి, మీకు ఓపెన్ అవుతుందా లేదా. ఈ యొక్క సైట్ని అనేది నేను మామూలు ఐఎస్పి నాకు ప్రొవైడ్ చేసిన ఇంటర్నెట్తో ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఓపెన్ చేస్తే అనవైలబుల్ అని వస్తుంది. అంటే యాక్చువల్గా మీరు కూడా టెస్ట్ చేయండి, ఎందుకంటే ఇది అనవైలబుల్ ఇండియాలో. అయితే నేను ఇప్పుడు విపిఎన్ని సెట్ చేస్తాను, అప్పుడు ఈ సైట్ ఓపెన్ అవుతుందా లేదు చూద్దాం. సో ఇది ఏంటంటే అమెరికాలో మాత్రమే అని చెప్పాను కదా, అమెరికాలో మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. కాబట్టి మీరు అమెరికా చూడండి, ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని ఉంది కదా, దానికి సంబంధించిన విపిఎన్ సర్వర్తో నేను కనెక్ట్ అవుతున్నాను. సో నేను గో పైన క్లిక్ చేశాను. ఇది 10 సెకండ్స్ పడుతుంది, మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో. చూడండి, కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ట్రై చేస్తాను, బ్యాక్ వెళ్ళి చూడండి, నేను ఓపెన్ చేస్తాను. సో ఇది బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే సైట్ ఓపెన్ అయిపోయింది. రైట్, చూడండి, నేను యాక్చువల్లీ ఏంటంటే ఇందాక ఓపెన్ అవ్వలేదు, ఇప్పుడు ఏంటంటే ఓపెన్ అయిపోయింది. నేను విపిఎన్ సర్వర్ని యూజ్ చేస్తే యాక్చువల్లీ ఏంటంటే నా ఐపీ అడ్రస్ చేంజ్ అయింది, కాబట్టి నేను ఇప్పుడు యాక్చువల్గా అమెరికాలో ఉన్నట్టు. సో ఈ సైట్ ప్రకారం, కాబట్టి ఈ విధంగా మీరు ఎటువంటి సైట్స్ అయినా అన్బ్లాక్ చేయొచ్చు ఈ సర్వీస్ని యూజ్ చేసుకొని. కాకపోతే మీరు ఎటువంటి సైట్స్ అనేవి చూడాలనుకుంటున్నారో ఆ దేశానికి సంబంధించిన విపిఎన్ సర్వర్తో కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే దీన్ని మీరు వాడచ్చు. ఎలా వాడాలో మీ చేతుల్లో ఉంది. మీరు మంచిగా వాడాలనుకుంటే మంచిగా వాడుకోవచ్చు, మీ ప్రైవసీని అనేది మీరు సెక్యూర్ చేసుకోవచ్చు, అండ్ మీరు మరింత అంటే ఫ్రీగా మీరు సర్వ్ చేయొచ్చు ఇంటర్నెట్ని. అండ్ మీరు చెడుగా వాడాలనుకుంటే చెడుగా కూడా వాడచ్చు, కాకపోతే అంతా మీ చేతుల్లో ఉంది. ఐ హోప్ మీరు మంచిగా వాడతారు అనుకుంటున్నాను ఈ సర్వీస్ని. సో మీరు ఇది మొబైల్కి సంబంధించి కదా స్నాప్ విపిఎన్, ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా నేను ఫర్దర్గా చెప్తాను. అండ్ మీరు ఒకవేళ డెస్క్టాప్లో ఇటువంటి వాటిని యూస్ చేయాలనుకుంటే ఒపెరా మినీ బ్రౌజర్ని యూస్ చేయండి. అందులో ఇన్బిల్ట్గా మీకు విపిఎన్ మోడ్ అని ఉంటుంది, దాన్ని యూస్ చేసుకొని మీరు విపిఎన్ సర్వర్ అనేది యాక్సెస్ చేయవచ్చు, ఎటువంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ యూస్ చేయకుండా. కాబట్టి ఒపెరా మినీ బ్రౌజర్ని డెస్క్టాప్ వర్షన్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి, అది చాలా మంచిగా వర్క్ అవుతుంది విపిఎన్కి సంబంధించి. సో దీనికి సంబంధించిన చాలా డౌట్స్ ఉంటాయి మీకు, అవన్నీ నేను ఒక వీడియో ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేస్తాను. దీనికి సంబంధించి ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా దీనికి సంబంధించి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు అవన్నీ కలిపి నీకు ఇంకా ఫర్దర్గా దీనికి సంబంధించిన వీడియోస్ అనేది చేస్తాను. సో ఇంకోటి ఏంటంటే దీన్ని ఎట్లా స్టాప్ చేయాలి, ఒకవేళ మీకు అవసరం లేదనుకుంటే దీన్ని మీరు ఇక్కడ టైం రన్ అవుతుంది కదా, ఆ టైం రన్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు చూపిస్తాను, సో దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఆగండి ఒక నిమిషం. రైట్, డిస్కనెక్ట్ అని ఉందిగా, ఈ డిస్కనెక్ట్ పైన క్లిక్ చేస్తే ఇది విపిఎన్ సర్వర్ అనేది ఆఫ్ అయిపోతుంది. అంటే మాకు అవసరం లేదు, అంత ప్రైవసీ ఏం లేదు అంటే మీరు దాన్ని ఆఫ్ చేసుకోండి. కావాలంటే విపిఎన్లోకి వెళ్తే చూడండి అది ఆఫ్ అయిపోయింది. మీకు కావాలంటే ఆన్ చేసుకోండి, మీకు ఎటువంటి సెక్యూర్ పేమెంట్స్ చేయాలనుకుంటే. లేకపోతే మీరు దీన్ని ఆఫ్లో ఉంచండి. రైట్, ఈ విధంగా మీరు ఈ సర్వీస్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.